ఎక్లీసియాస్టిస్ చాప్టర్ 3 వర్స్ 11. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనము. He has made everything beautiful in its time. Also he has put eternity into man's heart, yet so that he cannot find out what God has done from the beginning to the end. దేని కాలమునందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. ఆయన అంటే దేవుడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు. కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. దేవుడు మనకు జ్ఞానాన్ని ఇచ్చారు, కానీ మరి ఆయన జ్ఞానాన్ని అర్థం చేసుకోవటానికి, ఆయన పనులను అర్థం చేసుకోవటానికి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి జ్ఞానం అనేది చాలదు అని ఇక్కడ రాయబడి ఉన్నది. ప్రియమైన వాళ్ళారా, ఒకసారి వాక్యం చదువుతాం. దేని కాలమందు అది చక్కగా ఉండినట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. మనం హడావడి పడ్డామని కొన్ని క్రియలు జరగవు. అలా అయిందని, లేట్ అయిపోయింది, ఇది అప్పుడు చేయవలసింది ఇప్పుడు చేయవలసిందని మనం అనుకోని అవసరం లేదు. ఎందుకు అనంటే దేని కాలం నందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. దేవుని నియమించిన కాలంలో నియమించినట్లుగానే జరుగుతుంది మన జీవితంలో ఏదైనా సరే. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయం అందించి ఉన్నాడు, కానీ దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకుంటకు అది చాలదు అని చెప్పి ప్రసంగి గారు చెప్తూ ఉన్నారు మనకి.